నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తగా పెన్షన్లు మంజూరైన 633 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఆచంట్లో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు గూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన భారీ వాహనాల ర్యాలీ. రూరల్ మండలం కొండ్రుపోలు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తోటగోపీల సమక్షంలో జనసేనలో చేరిన పలువురు యువకులు. అయోధ్య రామాలయ అక్షంతలతో బీజేపీ శోభాయాత్ర ఆధ్వర్యం వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, పట్టణ ఇన్ఛార్జి ముప్పిడి సురేష్ రెడ్డి. ఐదో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె, అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని ఖండించిన నాయకులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన 633 మందికి లబ్ధిదారులకు పెన్షన్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం పంపిణీ చేశారు. స్థానిక వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఈ పంపిణీ జరగగా ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్, ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, వైసీపీ నాయకులు కొట్టు విశాల్, కర్రి భాస్కర్రావు, కైగాల శ్రీనివాస్, కొలుకులూరి ధర్మరాజు, మానుకొండ వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, సంపత్రావు, కృష్ణారావు, చెన్నా జనార్దన్, జుడ్డు హరిబాబు, ఎంపీపీలు దాసరి హైమావతి, చెన్నా జనార్దన్, శేషలత, బోణం విజయ నిర్మల, కర్ణాటి కన్నయ్య, కట్టుబోయిన కృష్ణప్రసాద్, తోట నిరీక్షణరావు, బోణం వీరయ్యలు పాల్గొన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ఎవరైనా చనిపోయిన వారి స్థానంలోనే కొత్త పెన్షన్లు ఇచ్చేవారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది అర్హులుంటే అందరికీ పెన్షన్లు ఇచ్చి తీరుతున్నారని, ఇదే జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా అని వివరించారు. మరి అంటే సంవత్సరానికి 2 సార్లు రెగ్యులర్గా వచ్చే పెన్షన్దారులు కాకుండా కొత్తగా అర్హత వచ్చిన వాడు కానీ, అంతకుముందు ఒకే ఇంట్లో ఒక కారు మీద ఒక పెన్షన్ వస్తే అక్కడ రెండవ పెన్షన్దారుడు కూడా అర్హుడై ఉన్నప్పటికీ కూడా రాని పరిస్థితులు ఉంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరి మన గడప గడపకి తిరిగినప్పుడు మన ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా మనం ఇచ్చిన హామీని నెరవేర్చామన్నది మీ అందరి నోటంట ఇది చాలా ఆనందపడ్డాం. అటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక శాసనసభ్యుడిగా, శాసనసభ్యుడు అయిన తర్వాతే మంత్రి అయినా తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినా, అది కాదు ఇక్కడ కావాల్సింది. ఒక శాసనసభ్యుడిగా నాకు అత్యంత తృప్తినిచ్చింది ఏంటంటే, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మరి అక్కడ ఏ నాయకుడైనా సరే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న మాట అంటే ఏ ప్రజాప్రతినిధి అయినా చాలా సంతోషంగా ఉంటుంది. అటువంటి సంతోషకరమైన సమావేశం కూడా ఈ సంవత్సరంలో 2023 డిసెంబర్ నాటికి ఎంతమంది అయితే కొత్తగా 633 మంది
మరి పెన్షన్దారులు మన నియోజకవర్గంలో టౌన్ 2 మండలాలకు సంబంధించి మనం మళ్ళీ ఐడెంటిఫై చేశాం. ఒకనాడు పెన్షన్లకి తెలుగుదేశం హయాంలో ఊరికి ఒక 20-25 మంది పెన్షన్దారులు ఉండేవారు. ఈ పెన్షన్దారులు వచ్చి నాకు పెన్షన్ ఇవ్వండి అని అడిగితే, మీ ఊర్లో ఉన్న పెన్షన్దారులు ఎవరన్నా చచ్చిపోతే చెప్పు, ఎవరు ముందు వచ్చి చెప్తే ఆ చచ్చిపోయిన ప్లేస్లో మేము రాసిస్తామని చెప్పి. అంటే అప్పుడు ఇచ్చేదంతా వితంతు పెన్షన్ 50 రూపాయలు, వృద్ధాప్య పెన్షన్ 75 రూపాయలు. అంటే ఆనాటి పాలకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న దుర్మార్గుడు, దుర్మార్గుడికి దుర్మార్గుడు, మరి ఇంత నీచాతి నీచమైన మనస్సు మా సంస్కృతి ఉన్నవాడు చంద్రబాబు నాయుడు కనీసం పెన్షన్కి అర్హత ఆనాడు 60 సంవత్సరాలు. భర్త చనిపోయిన నిర్వాహకురాలైన ఒక వితంతు, వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడానికి చేయడాన్ని దుర్మార్గం. అంటే సంబంధాలు ఉండకూడదు, వాళ్ళకి పనులు చేసేవాడు ఉండకూడదు, నియోజకవర్గాన్ని బాగు చేసేవాడు ఉండకూడదు, ఎవరైనా ఖర్చు వచ్చిందంటే పనికి వాళ్ళకి న్యాయం చేసేవాడు ఉండకూడదు, ఇవాళ నాకు పెన్షన్ రాలేదని అంటే ఇప్పించేవాడు ఉండకూడదు, నాకు ఇల్లు లేదంటే ఇప్పించేవాడు ఉండకూడదు. ఈ రకంగా అంటే ప్రజల్ని అన్యాయం చేయడం కోసం వీళ్ళు ఓటేసి మనం గెలిపించాలంట. దయచేసి ఇక్కడ ఉన్న మరి చాలాసేపు నుంచి ఉన్నారు, ఇంకా మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటాం, చాలా రోజులు ఉన్నాయి మాట్లాడుకుంటాం. కానీ ఇవాళకి మరి ఈ పెన్షన్లు ఎంత పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ ప్రభుత్వ పథకాలు అందరివాడికి, అర్హత ఉన్నవాడికి, కొత్తగా అర్హత పొందినవాడికి ఇవ్వడం కోసం ఎవరి చుట్టూ తిరగకుండానే వాలంటీర్లు వెళ్ళి రాష్ట్రాన్ని ఆ సచివాలయాల్లో నమోదు చేసి వాడు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కృషి చేస్తున్నారో మన రాష్ట్రంలో, అలాగే మన నియోజకవర్గాలు ఏ ప్రాంతాన్ని కూడా ఇంకా చేయాలన్న ఉద్దేశంలో ఈ చైతన్య పదవులు ప్రతి నియోజకవర్గంలో పెట్టారు. ముఖ్యంగా ఈ టైంలో గవర్నమెంట్ ఉంటారు, గవర్నమెంట్ పశువులకి ముఖ్యంగా ఈ మందు దానికి ముందే కనుక మనం మందులు ఇస్తే తప్పనిసరిగా గవర్నమెంట్ రాకుండా ఉంటాయి పశువులకి. అందువల్ల మొన్న 3 రోజుల క్రితం మన ముగ్గురులో సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం పెట్టాం. అక్కడంతా గ్రామస్తులు ఉపయోగించుకున్నారు. మన నియోజకవర్గమైన తాడేపల్లి నియోజకవర్గానికి మన మినిస్టర్ కోటి సత్యనారాయణ గారు ఎంతో సేవ చేస్తున్నారు, ఇంకా చేస్తారు. అందువల్ల ఈ మీటింగ్ చూస్తుంటే ముఖ్యంగా ఈనాడే మన మినిస్టర్ గారు మన ఎమ్మెల్యేలు ఉంది. ఇంత అభిమానంగా ఎంతమంది వచ్చారంటే ముఖ్యంగా మన మినిస్టర్ గారు మనం ఇక్కడ గెలిపించుకోవాలి. అలాగే సెంట్రల్లో స్టేట్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఈ పెన్షన్ రావాలంటే ఎవరన్నా పోవాల్సి వచ్చేది. ఒక మనిషి పోతే అప్లికేషన్ పెట్టుకునేవారు. నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత అంతా చేసిన మీకు తెలుసు. పెన్షన్ రావాలంటే ఒక మనిషి పోవాలి, తెప్పించాలి, అప్పుడు ఆ కార్యం ఇచ్చేవారు. ఇప్పుడు అంటారా ఎవరు అనర్హుడు వాళ్ళు ఇచ్చేయండి, ఆ పార్టీ ఈ పార్టీ కాదు అని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఈనాడు 600 చిల్లర ఎవరన్నా తక్కువ ఉన్నట్టే వాళ్ళకి ఇందరి కూడా జగన్మోహన్ గారు చెప్తూ, అలాగే మన మినిస్టర్ గారు బాగా శ్రద్ధ వహించి ఎవరైనా తప్పులు సెర్చ్ చేసి ముఖ్యంగా వారికి ఉద్యోగం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మేనిఫెస్టో నవరత్నాలు అనేటువంటిది రిలీజ్ చేసి అందులో ఇచ్చినటువంటి హామీలలో మొట్టమొదటి హామీ ఈ పెన్షన్ విధానం గురించి ఆనాడు ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు మోసపూరితమైనటువంటి మాటలతో ఎలక్షన్కి 2 నెలలు ఉందనగా పెన్షన్ పెంచి మరి మేము ఇస్తాం అనేటువంటి ఆ విధానాన్ని వాళ్ళు పెడితే, అప్పుడు మేనిఫెస్టోలో మన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే ఈ పెన్షన్ విధానాన్ని
సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 3000 దాకా దీన్ని తీసుకెళ్ళడం జరుగుద్ది అని పెట్టినటువంటి ఈ వాగ్దానాన్ని మరి ఆయన తూచా తప్పకుండా మరి అమలు చేస్తూ ప్రతి సంవత్సరం మరి పెన్షన్దారులకి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఈవేళ 3000 రూపాయలకి పెన్షన్ విధానాన్ని ఇవ్వడమే కాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి లేదు అనుకుండగా మరి అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి సత్యమే. గతంలో ఈ పెన్షన్ కోసం ఈ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళందరూ కూడా కలిపి అన్ని రకాలుగా చూస్తే ఆ పెన్షన్ ఏదైనా ఊరికి వస్తే ఆ పార్టీ వాళ్ళకి లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసుకునేవారు, లేకపోతే డబ్బులు తీసుకుని ఇచ్చేవారు. ఈ రోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి కులం మతం పార్టీ విభేదాలు లేకోకుండా మన నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటే మీరు గమనించాలి. గత ప్రభుత్వంలో మీరు ఎలా జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎలా జరిగింది మీరు ఒకటే ఆలోచన. మీ పెద్దలందరూ కూడా అక్క చెల్లెములందరూ కూడా నేను చెప్పింది ఏంటంటే, ఉదాహరణకి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కడుపులో బిడ్డ పడింది మొదలు పోషకాహారం వేస్తున్నారు. ఆ బిడ్డ పుట్టి వరకు బిడ్డ పుట్టి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అమ్మఒడి, అలాగే పెద్దదై కాలేజీకి వెళ్తే ఫ్రీ రిటైర్మెంట్, అలాగే మహిళలకి, అలాగే రైతు భరోసా రైతులకి, అలాగే ఆసరా చేయూత, అలాగే పుట్టిన కానించి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకం అందించడం జరిగింది. ఫాలో చేసి కలెక్టర్ గారి వారు కూడా స్పెషల్ రిపోర్ట్ చేసిన పెన్షన్స్ దాదాపుగా ఇందులో ఒక 188లో మన దగ్గరలో సుమారుగా 60 పెన్షన్స్ వరకు ఆ విధంగా స్ప్లిట్ చేయడం వల్ల మీ డైరెక్షన్స్ లోనే వచ్చినాయి సార్. అలాగే కాన్స్టిట్యున్సీలో కూడా సుమారుగా 260 పెన్షన్స్ మీ యొక్క డైరెక్షన్స్ లో ఎంపీడీఓస్ ఇద్దరితో మాట్లాడి అది రైస్ కార్డ్ స్ప్లిట్ చేయడం వల్ల జరిగే ఉపయోగాన్ని, అలాగే పవర్ బిల్ ఎక్కువ వస్తే దానికి ఎలా చేయాలనే మార్గదర్శకాలని, అదే కాకుండా ఏదైనా సమస్య అంటే 100 అడుగుల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఎలా చేయాలనే దాన్ని కూడా మంత్రివర్యులతో డిస్కస్ చేసిన తర్వాతనే ఈ 633లో సుమారుగా 256 కేసులు మీ యొక్క డైరెక్షన్స్ స్పెషల్ రిపోర్ట్స్ తోనే వీటిని కలెక్టర్ గారి దగ్గర పోయి అభినందించుకోవడం జరిగింది సార్. అలాగే ఈ రోజు ఈ మంత్ అంతా కూడా మనకి పండుగలాగే ఉంది. ఈ రోజు పెన్షన్ పండుగ, తర్వాత ఇంకా 2-3 పండుగలు కూడా మనకి మంత్రివర్యులు దాన్ని అనౌన్స్ చేస్తారు. దానిలో ముందుగా మన మంత్రివర్యులు ఈ పెన్షన్ పండుగ గురించి మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అంటే కొడు సత్యనారాయణ గారు అంటే డెవలప్మెంట్ అనే విధంగా ఈ విధంగా ఎలా ఉంటుందో మీకు అసలు తెలుసు. ఆచంట్లో ఆదివారంలో జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బస్సులు, కార్లతో వేలాది మంది ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ భారీ ర్యాలీకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పార్లమెంట్ పరిశీలకులు బడేటి చంటీలు మాగంటి కళ్యాణ మండపం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వలవల బాబ్జీ ఆచంట నుండి చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారని, గూడెం నుండి 10,000 మందితో వెళుతున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. జనసేన పార్టీకు చెందిన నాయకులు కూడా బహిరంగ సభలో పాల్గొంటున్నారని అన్నారు. ఒకసారి అవకాశం ఇచ్చిన నియంత ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని, ఇక ఆ అవకాశాన్ని ఇవ్వబోమని ప్రజలు ముక్త కంఠంతో అంటున్నారని తెలిపారు. వలవల బాబ్జీ వెంట పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్, గొర్రెల శ్రీధర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్, దాసరి అప్పన్న తదితరులు ఉన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో
25 మీటింగులు పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మరి ఈవేళ భారీ ఎత్తున 1,00,000 మందితోటి మరి ఈ సభ జరగబోతుంది. దానికి తాడేపల్లిగూడెం నుంచి మరి బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్లతోటి మరి సుమారుగా 10,000 మందితోటి ఈవేళ ఆచంట నియోజకవర్గానికి వెళ్ళబోతున్నాం. మరి ఇది చాలా శుభ పరిణామం అని కార్యకర్తల్లో కానీ అభిమానుల్లో కానీ పెళ్ళుపుకున్న అభిమానానికి నిదర్శనంగా మరి ఈ మీటింగు జరుగుతుందని చెప్పక తప్పదు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈవేళ ఈ సభ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ సభ తార్కాణం అవుతుందని, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పోటెత్తిపోయిన ఈ జనాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సునామీ రాబోతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆచంటలో జరుగుతున్న సభకు మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మరి వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం, అలాగే టౌన్ నుంచి పెంటపాడు మండలం సుమారుగా 10,000 మంది పైగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా వెళ్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు సునామీలాగా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బొందబెడటానికి ప్రతి ఒక్కరు కూడా ఈ సభల ద్వారా ప్రజానీకాన్ని అంతా కూడా చైతన్యపరిచి చంద్రబాబు గారి నాయకత్వం రేపు రాబోయే భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంత అవసరమో చాటి చెప్పడానికి ఈ కదిలిరా సభలు విజయవంతం చేయడానికి మా అందరం కూడా వెళ్తాం జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా సభలను విజయవంతం చేయాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుపోలు గ్రామం నుండి ఆ గ్రామ నాయకుడు ఉప్పలపాటి బాబురావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది శనివారం రాత్రి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ భావాజాలం, సిద్ధాంతాలు నచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వాన్ని నమ్మి జనసేన పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ తోటగోపి, పైబోయిన వెంకటరామయ్య, పైబోయిన రఘులు అతిథులుగా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత ప్రభుత్వం నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న నియంత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన నడుస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న పవన్ కళ్యాణ్ ఆశయానికి అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లాబాబి, సజ్జా సుబ్బు, నేలపాల దినేష్, చాపల రమేష్, ఎండ్రపాటి రాజు, పెనుబూతుల సోమలమ్మ, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వం. మీరు ఒకటి గమనించాలి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఒకే వేదిక మీద పంచుకున్నా ఇక్కడ ఒక గౌరవమైన మాట ఒకటి మాట్లాడి మీరు అందరూ గుర్తించాలి. ఏంటో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని. ఆ మాత్రం సంస్కారం వాళ్ళకి ఉండాలి కదా. ఇంత సంస్కారం ఇక్కడ మాట్లాడి నేను కూడా అదే చెప్తున్నా. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి. నాకే సీట్ వస్తుందని నేను చెప్తాను, వాళ్ళకి సీట్ వస్తుందని వాళ్ళు చెప్తారు. అది అధిష్టానం నిర్ణయించాలి. ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఆ పొత్తులో భాగంగా ఎవరు అభ్యర్థి అయినా మనం గెలిపించడానికి మనందరూ కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విశాఖ ఉక్కు అది మన 32 మంది ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రాణత్యాగం చేసి విశాఖ ఉక్కు వస్తే దాన్ని నమ్మితే పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అది ఎప్పుడు ఎలక్షన్ ముందు పోలవరం ప్రాజెక్టు కట్టిస్తాం, మన 125 ఎకరాలు పెడతాం అని చెప్తుంది తప్ప దాని గురించి ఆలోచించేవాడు ఎవడో లేడు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా మన ఇవాళ 1 ఎకరం పొలం కొనుక్కుంటే ఇక్కడ ఇదివరకు మన అదే తెలంగాణకి వెళ్తే 20 ఎకరాల పొలం వచ్చేది. అలాంటిది ఇక్కడ 20 ఎకరాలు అంతా 1 ఎకరం రావట్లేదు అక్కడ. అది మన ముఖ్యమంత్రి సాధించిన ఘనత. తాడేపూడి నుంచి తణుకు వెళ్ళాలంటే రోడ్ లేదు, తాడేపూడి బాలంపూడి వెళ్ళాలంటే రోడ్ లేదు. మన అదృష్టం చేద్దాం ఈ హైవే ఒకటి మనకు అందరికీ ఉంది కాబట్టి అదే కల్పతరువులాగా దాని మీద వెళ్ళిపోతాం ఆ కార్లు వేసుకుని. లేకపోతే ఆ రోడ్లో ఎంతమంది చనిపోయి చేసా ఈ ఉసురు ఖచ్చితంగా వైసీపీ నాయకులు దొరుకుతుంది. లెక్కర్లో దోచేస్తున్నారు.
మరి చూస్తే ఇసుక అమ్మేసుకుంటున్నారు, మట్టి అమ్ముకుంటూ ఉన్నారు, గ్రావెల్ అమ్ముకుంటున్నారు, క్లింకర్ అమ్ముకుంటున్నారు, మన ఇళ్ళు పత్రాలు కూడా అమ్మేస్తారు. ఇంకా అవి కూడా తీసుకుంటారు. చూడండి ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తున్నారు కోర్టులో. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు దీపావళి ఎలా వస్తుందని ఎదురు చూస్తారు చిన్నప్పుడు. ఆ దీపావళి రాగానే మందులు కలిసిన పడుకునే వాళ్ళం కాదు. ఇవాళ ఈ దరిద్రం ఎప్పుడు వదులుతారా బాబు, ఈ శని ఎప్పుడు వదిలిపోతారని చూసే పరిస్థితి అనమాట. రాష్ట్రంలో కానీ కాన్స్టిట్యూషన్ ఎవరైనా వైసీపీ వాళ్ళు నాతో మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డీజిల్ లేకుండా 2 వీలర్ నడుతుందా, పెట్రోల్ లేకుండా నడుతుందా? ఇవన్నీ మనకు కడతలే, మన డబ్బు కదా. మన పేదల డబ్బు మీద ఈ గెద్దల పెత్తనం, మన డబ్బు మీద మన ఆస్తుల మీద ఈ రాబందులు పెత్తనం, దాన్ని పంపించాలి. దానికోసం మనం పాటుపడదాం. ఏదైనప్పుడు కూడా రాజకీయాలు 5 సంవత్సరాలు ఉంటాయి, కానీ మన వయసు భగవంతు ఇచ్చిన ఆయుష్ 100 సంవత్సరాలు. కానీ అది శాశ్వతంగా ఉండేది ఆ వయసు ఆ మనుషులు మాత్రమే. కానీ డబ్బు అనేది కానీ అధికారం కానీ ఎంతకాలం ఉండదు, 5 సంవత్సరాలు ఉండదు. దాన్ని చూసి మురిసిపోతే రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత ఆ మరణాలు ఏళ్ళ వేసుకుని ఏళ్ళే ఏరుకోవాలి. కాబట్టి మనం అది సంపాదించాలి, మనం పోతే జనాన్ని సంపాదించాలి. తెలుగుదేశం మిత్రులు, జనసేన మిత్రులు, జనసేనకు ముందుగా వచ్చిన మిత్రులు, ఇప్పుడు జాయినటువంటి బాబురావు మిత్రులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో పొత్తులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా, అభ్యర్థి ఎవరైనా వాళ్ళని మీరంతా అఖండ విజయంతో గెలిపించాలి. ఇవాళ కొత్తగా ఒక మాట వింటాం. సత్తల రామకృష్ణారెడ్డి అని అధికారికి ఏం మాట్లాడాలో తెలియక షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం చంద్రబాబు నాయుడు అట. సత్తల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. అలాగే వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, చిత్తూరు జిల్లా పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుని టికెట్ లేదన్నాడు. ఆ మన్నాడు ఎంఎస్ బాబు ఏమన్నా అంటే నాకు ఫ్రెండ్ ఎంఎస్ బాబు. దళితుల్ని ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అయింది, ఒక్కసారి కూడా సీఎం గారు ఇంటర్వ్యూ ఇవ్వలేదంటే ఇటువంటి సమస్యలు 5 సంవత్సరాల నుంచి గడప గడపకి ప్రోగ్రాం ప్రభుత్వం ప్రకటించకముందే, పార్టీ ప్రకటించకముందే నేను ప్రజల్లో తిరిగాను, వ్యాపారాలు మానేసుకున్నాను, అయినా నన్ను తీసేశారని చెప్పి అతను అవుట్రైట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 3వ రోజు అంటే నిన్నటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే మినిస్టర్ వెళ్ళి చాలా వీక్ అయిపోతాం దళితుల్లో ఇచ్చిన స్టేట్మెంట్కి, అది మళ్ళీ అతను కవర్ చేసి నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. అంటే దళితులకి భయపడుతున్నారు. ఎవరైతే దళితులు 2019లో వైసీపీ కూడా ఉన్నారో వారందరినీ కూడా అనదొక్కేసే ప్రయత్నం జరుగుతుంది. జనసేన టీడీపీ 2 ఓట్లు కలిపితే 17,000 ఓట్ల మెజార్టీతో తాడేపల్లిగూడెం నెగ్గింది. విడిపోవడంలో వైసీపీ నెగ్గింది. కానీ ఈరోజు 2024లో 2 పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి గ్యారంటీగా పొత్తులో భాగంగా అభ్యర్థి గెలుస్తాడు. ఈ రోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి పౌరుడు కూడా బాధపడుతున్నాడు. మీకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తారో తెలియదు, కానీ మేము ఏం చేస్తామో మీకు తెలియజేసుకుంటాం. ఈరోజు నిజాయితీని, బొత్స సింగ్ గారి యొక్క నిజాయితీని, వాళ్ళ వెనకాలన్నా మా నిజాయితీని గుర్తించి మీరు బొత్స సింగ్ గారిని ఆశీర్వదించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఇటువంటి ఆశయాలు ఉన్న వ్యక్తి కాబట్టే మంచి వ్యక్తి మన బాబురావు కూడా ఇలా కొండ్రపోలు అంటే కొండ్రపోలు గ్రామంలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అనాదిగా ఉంది. ఈ రోజున మరి జనసేన తరఫున వీళ్ళందరూ ఒక ఆకర్షణ అవుతున్నారనే కారణం ఆ నిజాయితీని గుర్తించే మిమ్మల్ని అందరినీ మేము రక్షించుకుంటామని, మీకు అండగా ఉంటామని ఖచ్చితంగా మీరు భావించి, మీ కుటుంబ వ్యక్తి కింద మమ్మల్ని భావించి మమ్మల్ని తలుసుకుని ఖచ్చితంగా ఆశీర్వదించండి. మీకు పై వాళ్ళు ఎవరు పని చేయవసరం లేదు, మేము పని చేస్తే చాలు. ఎప్పుడు మేము నిత్యం మీ గ్రామాల్లోనే మీ అందుబాటులో తిరుగుతూ ఉంటాం. ఏ బాధ వచ్చినా మాకు చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా మేము తిరుగుతాం చేసి మనం చెప్పుకుంటాం. కొండ్రపాలు అంటే మా సొంత ఊరు అనే స్థితి ఉంది. ఎందుకంటే ఇలాగ ఊరేగించే మా నాన్నగారిని సొసైటీ ప్రెసిడెంట్ అయితే కొండ్రపాల్లో
ఊరేగించారు ఆ రోజున, దగ్గర 50 సంవత్సరాల క్రితం. అలాంటి గ్రామంలో మళ్ళీ ఇలా వచ్చి మేము చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కొండ్రిపోలు ప్రజలందరూ నాన్నగారు వెనకాలే ఉండేవారు. అప్పుడు రైతు ఇక్కడ చిన్న ఏదైనా రైతు సమస్యలు ఉన్నా అలా వచ్చి ఇక్కడ చేసేవారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో దీన్ని మనం చేయాలంటే జనసేన పార్టీకి అందరూ సపోర్ట్ చేసి జనసేన పార్టీని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సొంత ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెడుతూ ప్రజాసేవ చేయాలనే ముందుకు వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కలిసి జనసేన తెలుగుదేశం కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున ఈ జనసేన పార్టీలోకి బాబురావు వస్తున్నారంటే మంచి మెజార్టీతో ఈ జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీను గారిని సపోర్ట్ చేయవలసిందిగా. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నందిబొమ్మ సెంటర్లో విఘ్నేశ్వర రామాలయం నుంచి అయోధ్య రామ అక్షంతలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. రామారావుపేట రామాలయం వరకు శోభాయాత్ర జరిపి అనంతరం అక్షంతలను పంపిణీ చేశారు. ఈ శోభాయాత్రలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, సుంకవల్లి రామకృష్ణ, కోట రాంబాబు, కర్రి ప్రభాకర బాలాజీ, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, చిట్యాల రాంబాబు, అడప రమేష్, పాటే నాగేశ్వరరావు, నారాయణ, ఎస్వి రంగారావు, చిన్న, కుమారి, శ్రీరామ భక్తులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 500 సంవత్సరాల నుంచి భారతీయుల పోరాటం ఫలితంగా నరేంద్ర మోడీ గారి కృషికి అనుగుణంగా మరి ఈ యొక్క భవ్య దివ్య రామాలయం కడతాకి పునాది పడతాం. దానికి మరి భారతీయులందరూ కూడా 10 రూపాయల నుంచి ఎవరికి తోసిన ధర్మాలు చేసి ఆ గుడికి ప్రతి ఒళ్ళు భాగస్వాములయ్యి మరి భారీ ఎత్తున కడతాం. మరి కట్టి ఈరోజు 22 జనవరిన అది ప్రారంభోత్సవం సందర్భంగా మరి రామాలయం నుంచి విచ్చేసిన మరి రామాలయం అత్యంతలు కానీ, రాముడు వారి గుడి ప్రతిమ ఫోటో కానీ మరి ప్రతి భారతీయుడికి పంచాలని ఒక ఆలోచనతో మరి ఆ రామాలయం వ్యవస్థాపకుల నిర్ణయం ప్రకారం ఇది తాడేపట్నంలో కూడా ఇంటింటికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 22వ తారీఖున రామాలయం ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తే అదే రోజున మనం కూడా అత్యంతలు తీసుకుని స్వామివారికి మరి అత్యంతలతో స్వామికి చూపించి మన తల మీద, శిరస్సు మీద వేసుకుంటే సకల పాపాలు పోయి మనకి పుణ్యాలు వస్తాయని, అలాగే ఆ రోజు మరి మోడీ గారి ఆలోచన ప్రకారం 5 దీపాలు ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో దీపారాధన చేసి ఆ భగవంతుడి నామస్మరణ, రామభజన చేస్తూ ఈ భారతదేశం సత్యశ్యామలంగా, సుందరంగా, ఆనందంగా ప్రజలందరూ ఉండాలని దీవించాలని కోరుకుంటూ మొత్తం ప్రపంచంలో ఉండే మానవాళిందరికీ కూడా జ్ఞానబోధ చేసి ప్రపంచాన్ని పరిపాలించి ధర్మబద్ధంగా ఎలా జీవించాలని స్వయంగా ఆయన నడిచి మనందరికీ కూడా చేశాడు. ప్రతి జీవితంలో ప్రతి అంకంలోనూ కూడా రాముడి యొక్క ధర్మకార్యం ఆచరిస్తే మనం అందరం సుఖ సంతోషాలతో ఉంటాము. అటువంటి రాముడికి కుశమహారాజు, రాముడు కొడుకైనటువంటి కుశుడు ఆలయం నిర్మాణం చేస్తే విక్రమాదిత్యుడు 2100 సంవత్సరంలో ఆయన దాన్ని పునర్నిర్మాణం చేసి ఆధునీకరించారు. ఆయన తర్వాత మన దేశాన్ని పరిపాలించడానికి దండయాత్రగా చేయడానికి వచ్చినటువంటి అనేక మంది రాజులు దండయాత్ర చేసి ఆలయాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆఖరున మొఘలాయులు దీని బాబరు వంశస్థుడు, బాబర్ యొక్క సేనాధిపతి దీన్ని పడగొట్టడం జరిగింది. ఫుల్ ఫోర్స్ నాటి పెట్టి 1,70,000 మందిని సంహరించి ఈ ఆలయాన్ని అనేక యుద్ధాలు జరిగినాయి. అక్కడ దాదాపు 80 యుద్ధాలు జరిగినాయి. అనేక లక్షల మంది చనిపోయారు. కాబట్టి బ్రిటన్ పరిపాలించింది మన 190 సంవత్సరాల పాటు ఈ న్యాయ పోరాటం జరిగింది. తర్వాత వాళ్ళు కేసు క్లోజ్ చేశారు.
ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు 2019 వరకు ఈ యొక్క పోరాటం సాగింది. అనేక పరీక్షల తర్వాత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పు ఆధారంగా మనకి ఆలయం నిర్మాణం చేసుకోవడానికి అనుమతి లభించింది. ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని వితరణ చేయడం జరుగుతుంది. ఈ అక్షంతల్ని నందిబొమ్మ సెంటర్లో ఉన్న రామాలయం నుంచి రామారావుపేట రామాలయం వరకు మరి కోలాటాలతో భజనలతో మరియు ఉత్సాహపూరితమైన వాతావరణంలో మరి ఊరేగింపుగా మరి ఈ అక్షంతలు తీసుకొచ్చడం జరిగింది. ఈ రామారావుపేట రామాలయం నుంచి మరి ఈ అక్షంతల్ని వితరణ చేయడం జరిగింది. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి హిందూ బంధువు మరి కోలాట సోదరీమణులు అందరూ కూడా మరి అందరూ పార్టిసిపేట్ దీంట్లో పాల్గొన్నారు. అలాగే ఈ కోలాట సంఘానికి ఈ కోలాట బ్యాచ్కి సంబంధించి మరి గురువుగారైన మరి ధర్మారావు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. ఆదివారం అయినప్పటికీ ఉదయం 6 గంటలకే సమ్మె శిబిరం వద్దకు యూనియన్ నాయకులు చేరుకున్నారు. కార్మికులు తమ సమస్యలపై నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీ సిబ్బందిపై ఎస్మా ప్రయోగాన్ని ఖండించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ మాట్లాడుతూ శనివారం రాత్రి జరిగిన చర్చల్లో పురోగతి లేనందున సమ్మె కొనసాగుతుందన్నారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ చర్చల్లో మంత్రివర్గ సభ్యులు మాటల గారడీ ప్రదర్శిస్తున్నారే తప్ప తమ కార్మికుల సమ్మెను పరిష్కరిద్దామనే చిత్తశుద్ధి లేదన్నారు. మున్సిపల్ వర్కర్స్ కార్యనిర్వహణ అధ్యక్షురాలు మండలి జయసుధ, కార్యదర్శి కె చంద్రారాం, కోశాధికారి కాటమరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మండలి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి అల్లం నరేంద్ర కుమార్ తదితరులు నాయకత్వం వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని 6 కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకి 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించిన సమ్మె ఈ రోజుకి 5వ రోజుకి చేరుకుంది. ఆదివారం అయినప్పటికీ ఈరోజు మేము సమ్మె కార్యక్రమాల్లో పాల్గొనడానికి మొత్తం కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. రాత్రి జరిగిన చర్చలు విఫలమైనవి. ఎందుకంటే ప్రభుత్వం ఏదో మాటల గారడీ చేసి మీకు 15,000 ఆల్రెడీ ఇస్తున్న జీతానికి 6,000 మెడికల్ అలవెన్స్ వేరుగా ఇస్తున్నదాన్ని జీతంలో కలుపుతామన్నారు. అదనంగా 1 పైసా అందువల్ల ఏమీ రాదు కార్మికులకి. అంటే సమ్మెలోకి దిగిన తర్వాత మాకు జరిగే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆల్రెడీ తీసుకుంటున్న దాంట్లోనే ఇంకో 1000 ఎంతో తగ్గుద్ది, కానీ మీరు ఎప్పుడో రిటైర్ అయిపోయి ఈ డబ్బులన్నీ పోగేసి ఇస్తామని చెప్తున్నారు. ఇదేమి మాటల గారడి, దీనివల్ల ఉపయోగం ఏముంటుంది? అందువల్ల మేమేం కోరుతున్నామంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఎంతో కొంత పెంచండి. ఎంతో కొంత అడగటం మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 అంటాం, కానీ కూర్చున్న తర్వాత ఇచ్చిపుచ్చుకునే ద్వారానే ఉంటుంది. ట్రేడ్ యూనియన్లు ఎప్పుడు కూడా ఇలా చేస్తే తప్ప కుదరదు, మీకు ఇలా చేస్తే మేము రూల్ ప్రకారమే జరగాలని కాదు. ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకునే ద్వారం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో కాకుండా బెదిరించడం, పోటీ కూలీలను పెట్టడం, తర్వాత సమ్మెలోకి దిగిన తర్వాత దమన చర్యలకు పూనుకోవడం, ఇదంతా కూడా ఇది సమస్య పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటికే పారిశుధ్యం రాష్ట్రంలో 110 మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ దిగజారింది. మేము ఈ సమ్మెని ఉధృతం చేస్తాం. మీరు ఎందుకంటే పైసా కూడా పెంచనని మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన తర్వాత మేము చూస్తా ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు ఏదో మీరు పోటీలు కూలీలను పెడుతున్నారు, వాళ్ళందరినీ కూడా అడ్డుకునే కార్యక్రమంలోకి దిగాల్సి వస్తుంది. తర్వాత మొత్తం పనుల్లోకి ఇంకెవరిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకునే పరిస్థితి వస్తుంది. అంచేత అంతవరకు ప్రభుత్వం తీసుకెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాం. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది, మంత్రివర్గ ఉపసంఘం. మరి ఈ చర్చల్లో మన జనరల్ సెక్రటరీ గారు ఆయన సుబ్బారాయుడు గారు విజయనగరం ఉండటం వల్ల ఆయన ఉండాలి సమస్యలు మాట్లాడటానికి అంటమే ఆయన్ని జూమ్ మీటింగ్లోకి తీసుకుని విజయనగరం నుంచి మీటింగ్ కొనసాగించారు. అందులో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కార్మికుల జీతాలు పెంచడానికి మొండి చేయి చూపిస్తుంది కాబట్టి ముందుకు రావట్లేదు. కాబట్టి చర్చల్లో ఇవాళ 21,000 మీకు జీతంలో కలుపుతానంటున్నారు, కానీ మాకు మామూలుగా 13,000 పిఎఫ్ఓను ఇది ఒక 6,000 19,000 వస్తుంటే ఇవాళ 21,000 జీతంలో కలిపితే మాకు వచ్చేది చేతికి 18,000 వస్తుంది. అంటే జీతాలు పెరగడం మానేసి ఈ ధరవర్లు పెరిగిన పరిస్థితుల్లో మరి అక్కడ మేము తట్టుకోలేని పరిస్థితులు ఉండే మాకు జీతాలు పెంచమని సమ్మె చేస్తుంటే ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ఇచ్చే పిఎఫ్కి మన దగ్గర నుంచి కట్ అయిపోతానికి అగ్రిమెంట్ చేయమంటున్నారు తప్ప మేము కనీసం ఇంత పెంచుతాం. మీరు ఇన్ని రోజులు బట్టి సమ్మె చేస్తున్నారు కాబట్టి 21,000కి
ఒక 4,000 పెంచుతాం 3,000 పెంచుతామని ఎక్కడా కూడా ఆర్థికంగా ప్రభుత్వం ముందుకు రాకుండా మేము చర్చలు జరుపుతున్నాం, మేము వాళ్ళకి ఏదో చేస్తున్నామని చాలా తెలివిగా మంత్రివర్గ ఉపసంఘం మనకి ఇచ్చేదాన్ని తగ్గించే మోడల్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది చాలా అమానుష్యం, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. రాదనుకున్న పంటల బీమా పరిహారాన్ని 1,98,00,000ను 112 మంది రైతులకు అందజేసేలా కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను లబ్ధి పొందిన రైతులు గజమాలతో సత్కరించారు. 2020 సంవత్సరంలో సార్వా పంటకు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ ₹1,00,000 లోబడి ఉన్న రైతులకే ఇచ్చారు. 1,00,000కు పైగా రావాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు నిలిపివేశారు. రైతులు మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా మంత్రి కృషితో వారికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ నేరుగా బ్యాంకు ఖాతాలో పడ్డాయి. దాంతో ఆనందంలో లబ్ధి పొందిన రైతులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతగా సత్కరించారు. చంద్రబాబు నాయుడు 2 లక్షలు, కాంట్రాక్ట్ 2 లక్షలు. ఈ దివసం విధానంతా ఏం చేశారు? ఈ తలమని అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ 1,50,000 ఎత్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000 ఎత్తుంది. మిగతాదంతా బ్యాంక్ ఇప్పిస్తున్నాం. నువ్వు నెల కట్టుకుంటావు 20 సంవత్సరాలు అని మభ్య పెట్టి ఒక ఇల్లు అది కట్టుకునే వాళ్ళందరికీ ఇది కేటాయించడం కూడా ఇక్కడున్న కౌన్సిలర్లు కొంతమంది 15,000, 20,000, 25,000 కూడా లంచాలు ఇంకోవచ్చు. అవి సగం కట్టే చదివేశారు. బ్యాంకులకి తేరక కాంట్రాక్ట్ డబ్బులు రాక వీరేమో మార్జిన్ మనీ వెనక వచ్చి డబ్బులు మొత్తం ముందే కొట్టించారు. ఆ డబ్బులు రిలీజ్ చేయట్లేదు. హాల్లో ఆగిపోతే అవన్నీ కూడా పూర్తి చేసి దానికి సర్టిఫికెట్ ఇచ్చి కొత్త రైతుకి 10 కోట్లు శాంక్షన్ చేయించి అక్కడ వాళ్ళందరికీ కూడా మిగిలిన వాళ్ళకి మొత్తం 3,232 ఇళ్ళు ప్రోగ్రామ్ ఇస్తే 1,394 ఇళ్ళు ఈ నెల 21-22 తారీఖున వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాను. మిగిలిన ఒక 4,500 ఇళ్ళు అది కూడా ఇదే నెల జనవరి నెలాఖరుగా మిగతా ఇల్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నానని మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఇల్లు ఎక్కువగా డబ్బులు కట్టి ఇల్లు రాని వాళ్ళందరూ కూడా ఈ నెలలోనే మీకు ఇల్లు అందించే కార్యక్రమం కూడా చేపడతారని మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలన్నా, తాడేపల్లిగూడెం ప్రజలకి అన్ని రకాలుగా న్యాయం జరగాలన్నా, పథకాలన్నీ సక్రమంగా రావాలన్నా, ₹1 లంచం ఇవ్వకుండా పనులు జరగాలన్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, ఇక్కడ కుర్చీలో ఉండాలన్న విషయాన్ని అన్నీ కూడా గుర్తించుకోవడానికి కోరుకుంటున్నాను. స్థానిక కొండ చెరువు వద్ద గల పెయిత్ చర్చ్ నిర్వాహకులు రెవరెండ్ జ్యోతి ఆనంద్కు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులుగా నియమించబడడంతో ఆయన్ను AMC ముప్పడి సంపత్ కుమార్ కలిసి అభినందించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ పదవిలో జ్యోతి ఆనంద్ను నియమించింది. ఈ సందర్భంగా AMC చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు కేటాయించి వారిని గౌరవించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. AMC చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్ను జ్యోతి ఆనంద్ సంఘ విశ్వాకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంటవాడు MPTC పొట్ల ఏడుకొండలు, క్రీస్తు సంఘం సువార్థికులు రొక్కల నాగబుజ్జి తదితరులు పాల్గొన్నారు.
ఎప్పుడు కూడా భగవంతుడు వారి యొక్క పేదల్ని ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కొంతవరకే సహించి ఒకేసారి వారికి జవాబు వస్తారు. అప్పుడు మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా కొన్ని నాకు తెలిసినటువంటి 30 years జర్నీలో కొన్ని పరిపాలించేటప్పుడు కొన్ని రాష్ట్ర గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ఈ క్రిస్టియన్ మైనారిటీస్ ఎక్కడికైనా వెళ్ళి ఈ యొక్క క్రీస్తు యొక్క ఉపదేశించేటప్పుడు కొన్ని ఇబ్బందులు గురించి ఉండేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారి గతంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానివ్వండి, వారు స్వతహాగా క్రిస్టియన్ బిలీవర్స్ కాబట్టి వారి యొక్క మనస్తత్వం కూడా మంచిది. ఎందుచేతంటే క్రిస్టియానిటీలో నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి బైబిల్లో ఉంటారు. మీ పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు. కాబట్టి మనం అందరం కూడా తోచిన విధంగా మన పొరుగు వారికి సహాయం చేయాలి. మనం అందరం కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. చెల్లిగానో, తల్లిగానో, తమ్ముడిగానో, అన్నగానో, లేకపోతే తల్లిగానో సోదర భావంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు అనుమతి అయితే ఆలయంలోకి రాలేదు. మరి మాలాంటి రాజకీయ నాయకులు ఈరోజు వచ్చామంటే ఆయన ఫీల్డ్ మేరకే నేను వచ్చున్నానని నేను నమ్ముతున్నాను. అయితే జ్యోతి ఆనంద్ గారు నాకు 30 years నుంచి తెలిసింది. బాగా చిన్న వయసు నుంచి కూడా బాగా తెలుసు. మంచి వ్యక్తి, చాలా దైవజనుడు, ప్రేమపూర్వకంగా మాట్లాడే వ్యక్తి అయినా వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాగా తెలిసిన వ్యక్తి నాకు. అయితే ఈరోజు రాజకీయంగా మరి క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా పదవడం జరిగింది ఆయనకి. మరి నేను ఒక రాజకీయంగా ఒక ఎంపీటీసీగా ఉన్నాను కాబట్టి నేను కూడా రాజకీయంగా దేవుడి సందర్భం రావడం జరిగింది. ఈ పదవి బాధ్యత తీసుకోవడానికి ఇప్పుడు సంపత్ కుమార్ మార్కెట్ చైర్మన్ గారు ఫస్ట్ స్టార్టింగ్ మన దైవజన్ జ్యోతి ఆనంద్ గారికి ఇవ్వాలని, తర్వాత మన నాయకుడి గారికి ఇవ్వాలని నిర్ణయించుకొని ఇది మన మంత్రి గారికి పూర్తి చేసినట్టు తెలియజేయడం జరిగింది. మేము కూడా దేవుడి పనిలో ఎంతో నమ్మకంతో దేవుడి పని చేయడం వల్ల ఈ 9 సంవత్సరాలని దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. కనుక ఓ పక్క దేవుడి పరిచర్య, ఓ పక్క 5 చోట్ల బైబిల్ కాలేజీలు నడిపిస్తూ అనేక మంది సేవకుల్ని, అనేక మంది కొత్త వారికి వాక్యం నేర్పడం, అనేక మంది కొత్త వారికి సత్యమైన సువార్తను తెలియజేయడం, అనేక మందికి బిలియన్ సర్టిఫికెట్లు ఇవ్వడం బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. దానిలో భాగంగా అలా ఈరోజు అన్నయ్య గారి దైవజనులు అయ్య గారికి, జ్యోతి ఆనందయ్య గారికి పదవి రావడం చాలా సంతోషం. అలాగే సేవకులు కూడా ఉపకారం చేయడానికి మా వంతు పనిచేస్తామని మేము దైవజనులుగా తెలియజేస్తున్నాము. అలాగే క్రిస్టియన్ మైనారిటీ కొరకు మీరు ప్రార్థన చేయండి. క్రైస్తవులకు రాబోయే కాలంలో కొంచెం మనందరికి ఉపకారంగా జరగాలనే ఉద్దేశంతో మేమందరం జ్యోతి ఆనందయ్య గారి ఆధ్వర్యంలో మేము పనిచేయాలని చూస్తున్నాం. ఇక్కడ మనం ప్రార్థన చేసిన తర్వాత కొంతమంది చాలా దీవెనలు పొందుతున్నారు. అలాగే ఇప్పుడు సంపత్ కుమార్ గారు కూడా మరి ఈరోజు ప్రార్థన చేయించుకున్నారు కాబట్టి రాబోయే దినాల్లో దేవుడు వారిని ఇంకా ఉన్నతమైన పదవుల్లో పెట్టినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. గతంలో ప్రార్థన చేసిన వాళ్ళు మనకు అందరికి దూరం వెళ్ళిపోయారు, మరి పెద్ద పదవులు వచ్చేసినాయి. కాబట్టి సంపత్ కుమార్ గారు అలా అనుకుండా ట్రూ క్రిస్టియన్ స్పిరిట్తో, క్రిస్టియన్ లవ్తో అందరికి అందుబాటులో ఉండాలని ఎంత పెద్ద పదవులోకి వెళ్ళినా మన జగన్మోహన్ రెడ్డి గారితో 3 గంటల మీటింగ్ జరిగింది. మాకు రాష్ట్ర వైడ్ క్రిస్టియన్ లీడర్షిప్ పిలిచారు స్టేట్ వైడ్. 3 గంటల సేపు ఆయన చాలాసేపు కూర్చున్నాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ అప్పుడు బహుశా పెద్ద రాష్ట్రము మరి ఆయనతో ఎక్కువసేపు ఉండేవాళ్ళు కాదు. కానీ ఒక గ్రూప్ ఫోటో దిగి వచ్చేసేవాళ్ళు. కానీ ఈసారి అందరితో ఆయన పర్సనల్ ఫోటో దిగారు. 3 గంటలు ఆయన చర్చించారు అనేక విషయాలు. మనకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది. క్రైస్తవ సమస్యలను మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. అంత మంచి నాయకుడు దేవుడు ఇచ్చాడు. అయితే రాష్ట్రాలకు మొదటిసారి 5,000 రూపాయల గౌరవవేతనం అడగకుండానే ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు చాలా మంది, కొన్ని వేల మందికి ఆయన ప్రతి నెల 5,000 రూపాయలు పేద భాషలకు ఇస్తున్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో జరుగుతున్నాయి.
టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం నాడు అతిథులుగా ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండ్లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా యువతను ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలను నిర్వహించడాన్ని అభినందించారు. క్రికెట్ పోటీల నిర్వాహకులు గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ టోర్నమెంట్లో గెలిచిన ప్రథమ విజేతకు 25,000 రూపాయలు, రెండవ బహుమతిగా 15,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు 5,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతిగా ఇస్తున్నట్లు వివరించారు. 58 జట్లు టోర్నమెంట్లో పాల్గొనున్నాయని తెలిపారు. ఏదైతే మా తండ్రి గారి పేరు మీద గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, దాంట్లో భాగంగా క్రికెట్ టోర్నమెంటు గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ జెన్యూనిటీగా మరి డ్రా తీయడం కానీ, ఈ యొక్క ఇక్కడ మేనేజ్మెంట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. మిత్రులు మన చిన్న గారు, అలాగే కరీం గారు, సలార్ గారు, సలాం గారు, ఇలాగా వారందరూ కూడా పూర్తి స్థాయిలో నాకు సహాయ సహకారాలు అందించడం, మా నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన తర్వాత బాధ్యతలు తీసుకొని నలుగురు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఉండి మ్యాచ్లన్నీ కూడా లీగులు కానీ, తర్వాత జరిగే క్వార్టర్స్ కానీ, సెమీస్ కానీ ప్రతి విషయంలో కూడా లీగులు పారదర్శకంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. తద్వారా నాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆట విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో స్పోర్టివ్గా తీసుకొని ఓడినా గెలిచినా సరే అందరం కూడా సరదాగా ఆడుకుంటా ఉన్నాం. ఈ పండగ వాతావరణంలో ఒక మంచి కార్యక్రమం మనం చేసుకుంటా ఉన్నాం అని చెప్పి దాని మీద దృష్టి పెట్టుకొని అందరూ కూడా చక్కగా ఒక స్నేహితులందరూ కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఈ యొక్క టోర్నమెంట్లో ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ యువకులందరూ కూడా ప్రతి టీము కూడా చాలా ఫ్రెండ్లీగా చేసుకుంటూ ఉంటారు. దానికి ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్కి వచ్చిన 56 జట్లకి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువకుల్ని వేరే దారిలోకి వెళ్లకుండా ఇలాగా క్రికెట్, అలాగే టోర్నమెంట్, అలాగే సంక్రాంతి సమయంలో ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు పెట్టడమే కాకుండా శ్రీధర్ గారి గురించి చెప్పడం రాజకీయ నాయకుడికి ఉన్న మనస్తత్వం కాదు దానికి. ఎందుకంటే ప్రజలందరినీ కన్న బిడ్డలా చూస్తాడు. ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం వచ్చిన విషయమైనా సరే, అలాగే ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా సరే అర్ధరాత్రి కూడా వెళ్ళే వ్యక్తి. ఏదైనా ఉంటే నిర్మోహమాట లేకుండా ముఖం మీద మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే శ్రీధర్ గారిని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఆయనకి నాకు 19 సంవత్సరాల నుంచి అనుభవం. ఎందుకంటే మా ఇద్దరం కలిసి ఒకే మున్సిపాలిటీలో పనిచేయడం జరిగింది. ఆయన ఎలాంటి మనస్తత్వం, చిన్నపిల్లడి మనస్తత్వం, ఏ చెప్పినా వింటాడు, ఎవరు చెప్పినా వింటాడు. అలాంటి మా వ్యక్తి ఆ నాన్నగారిని గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మనల్ని పాల్గొనేలా చేసినందుకు శ్రీధర్ గారి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ప్రతి విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ అనే అథారిటీగా తీసుకొని వేరే దానికి వెళ్లకుండా, మన రాష్ట్రం గంజాయిమయం అయిపోయింది, మాఫియా మయం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ మనం బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలాంటి క్రీడలన్నీ కూడా ముందుకు వస్తాయి. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించి ఒక్కసారి ఇలాంటి వాళ్ళందరినీ మనం ప్రోత్సహిస్తే మనకు కూడా రేపు పొద్దున భవిష్యత్తులో మన పిల్లలు క్రికెట్ ఆడటం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని తెలుసు. పండుగ వాతావరణంలో క్రమం తప్పకుండా గడిచిన 7 సంవత్సరాలుగా సంక్రాంతిని పురస్కరించుకుని గొర్రెల శ్రీధర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి తండ్రి గారి గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ యొక్క పేరున పెద్ద ఎత్తున క్రికెట్ మెగా టోర్నమెంట్ని తాడేపల్లిగూడెంలో నిర్వహించడం, ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని, మాతో పాటు అన్ని రాజకీయ పక్షాల నాయకుల్ని, పెద్దల్ని కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఆహ్వానించి మా చేత ప్రారంభం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా జనవరి 1వ తారీఖు నుంచి జనవరి ఆఖరి తారీఖు వరకు చాలా చెడు రోజులని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చెడు వ్యసనాలకి దగ్గర అవడానికి పెద్ద ఆస్కారం ఉన్నది. ఎందుకంటే జనవరి 1 అంటే అది 10-15 రోజులు జనవరి 1 మూడ్ ఉంటుంది. తర్వాత సంక్రాంతి మూడు. ఈ సంక్రాంతి మూడు అంటే అందరూ కూడా ఏదో మేము తప్పు చేయాలనే భావనలో ఇవాళ నేను సమాజంలో యువకులకు వచ్చేస్తుంది. లేదంటే అందరూ ఏదో డ్రింక్స్ చేస్తున్నారు కదా, మనం కూడా డ్రింక్స్ చేద్దాం, లేదా కోడి పందాలు ఆడదాం, ప్యాకెట్ ఆడదాం అన్నటువంటి వ్యసనాలకి వెళ్లకుండా ఈ క్రీడల పక్క మక్కువ వచ్చే విధంగా ఇటువంటి టోర్నమెంట్లని ఇక్కడ కండక్ట్ చేయడం, అది కండక్ట్ చేయడం తూతు మంత్రంగా కాదు, చాలా పెద్ద ఎత్తున పగడ్బందీగా సుమారు 56-57 జట్లు తాడేపల్లి నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడ వచ్చి ఆడుతున్నాయంటే వాళ్ళందరిలో కూడా చాలా కసి ఉందని అర్థమవుతుంది. పుట్టినరోజు వేడుకలు చిన్నారుల మధ్యలో జరుపుకోవడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో నిర్వహించారు. కేక్ కటింగ్ చేసిన చిన్నారులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన నాయకులు గట్టు గోపికృష్ణ, టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ, వైసీపీ నాయకులు సిరి వెంకటేశ్వరరావు, చిక్కాల హరి, చింతన్న తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు మిత్రుడు బాలమామ శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలల్లోనే దేవుడిని చూసుకుంటాం మనం. అటువంటి ఇవాళ లాట్ ఆఫ్ లివింగ్స్ అనాథ పిల్లలు బాలల సమక్షంలో ఆయన పుట్టినరోజు చేసుకోవడం, ఆ పిల్లలందరికీ కూడా ఇవాళ పౌష్టికాహారం అందించి వాళ్ళందరూ ఆశీస్సులు కూడా ఈయన తీసుకోవడం, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలని కోరుకుంటూ మరోసారి బాలమామ శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు మా బాలబొమ్మల శ్రీనివాస్ గారికి పుట్టినరోజు సందర్భంగా మా 31వ వార్డులో ఉన్న చిల్డ్రన్స్ హోమ్ నందు ప్రతి సంవత్సరం చేసుకుంటాడు. ఈయన పుట్టినరోజు అందరూ ఉన్నతమైనలో చేసుకుంటాడు. ఈయన పిల్లలు బాలల నుంచే చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడు బాలల్లోనే ఉంటాడు. ఆ ఉద్దేశంతో పిల్లలకి టిఫిన్ అని పౌష్టికాహారం అని అందించి మా ఫ్రెండ్స్ అందరి తరపున, మా కడకట్ల మా ఈయన ఫ్రెండ్స్ అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాడు. ఎప్పటి నుంచో చూస్తాం. మాకు బెస్ట్ ఫ్రెండ్, మాకు బావగారు అవుతాడు ఈయన. కావున ఈ కార్యక్రమం ఇలా జరిగినందుకు మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈయన మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని. బాలబొమ్మల శ్రీనివాస్ గారు నా బాల్యమిత్రుడు. మీ ఇద్దరం కూడా బాగా చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రాణ స్నేహితుల్లాగా మేమిద్దరం ఉండడం. ఇతను కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని వేడకుండా సంక్షోభంలో కూడా కంటిన్యూ అయ్యి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటూ మరి ఇక్కడ చైల్డ్ హోమ్లో మరి ఒక సర్వీస్ ప్రోగ్రాం పెట్టడం అభినందనీయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కుటుంబపరంగా సొంతంగా స్వతహాగా అతను ఎదిగి మరి 10 మందికి ఉపయోగపడే పరిస్థితుల్లో మా మిత్రుడు బాలబొమ్మల శ్రీనివాస్ ఉండడం చాలా ఆనందదాయకం. శ్రీ పదం కుమార్ గుప్తా వాకర్స్ భవనంలో ఆదివారం ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ వారి 2024 సంవత్సరపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కేవీ చలం అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వాకర్స్ జిల్లా గవర్నర్ వై సత్యనారాయణ విచ్చేశారు. జిల్లా గవర్నర్ ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ నూతన అధ్యక్షులుగా దోలం నాగరాజు, కార్యదర్శిగా చిప్పాడ గురుమూర్తి, కోశాధికారిగా ఎం సారథి, ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తదితర నూతన కార్యవర్గముచే పదవీ ప్రమాణ స్వీకారము చేయించారు. ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కూచిపూడి వెంకట కృష్ణారావు చేతుల మీదుగా నూతన అధ్యక్షులు నాగరాజు గారికి ప్రెసిడెంట్ కాలర్ గావెల్ను ప్రదానం చేశారు. 2023 కార్యవర్గ సేవలను పలువురు వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ ది సెరమనీగా కూచిపూడి వెంకట అనిల్ కుమార్ నిర్వహించారు. స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ తానేటి శ్రీనివాసరావు నూతన కార్యవర్గాన్ని శుభాభినందనలు తెలియజేశారు. ప్రముఖ యోగా గురూజీ బడుగు చంద్రశేఖర్ నూతన కార్యవర్గానికి శుభాభినందనలు తెలియజేస్తూ 11,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ వై సత్యనారాయణ, కార్యదర్శులు ఆదినారాయణ, విఎన్ ప్రసాద్, కేవీ చలం, పి కుమార్ స్వామి, రాగిరెడ్డి ప్రసాద్, కె నరసింహమూర్తి, కంచర్ల లక్ష్మీ నరసింహ, కడియాల పరశురాం, మాకా శ్రీనివాసరావు, కేవీ రెడ్డి, కుంట్ల రామ్మోహన్ రావు, పి నోకరాజు, ఏఆర్కేఎస్ఎన్ మూర్తి, బాకా వెంకటేశ్వరరావు, దోలం సత్యనారాయణ, గ్రంథి సత్యనారాయణ, జిఎస్ఆర్సి మూర్తి, సుధాకర్, చిట్టా శ్రీను, మైలవరపు వాసు, టి మురళి, టి బుచ్చిరెడ్డి, దోలం శ్రీనివాస్, దాసం నాగేశ్వరరావు, పి వీరబ్రహ్మం, షర్మిల, కేవి అనిల్ కుమార్, వాకర్స్ సభ్యులు శ్రీమతి వి విజయలక్ష్మి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాగిరెడ్డి వరప్రసాద్ ఆహ్వానితులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బేముడలో అయోధ్య శ్రీరాముని అక్షింతల శోభాయాత్ర ఆదివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పలు ప్రాంతాల రామాలయాల నిర్వాహకులు అక్షింతలు, కరపత్రాలను అయోధ్య శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ మండల ప్రముఖ సత్యేంద్ర, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ దంపతుల ఆలయ చైర్మన్ సూతాపల్లి వరప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం గ్రామంలో అక్షింతలను పంపిణీ చేశారు. గ్రామ ప్రముఖులు దత్తాడ శ్రీనివాసరాజు త్రిమూర్తులు, కె భాస్కర్రావు, గంధం భాస్కర్రావు, నాగబాబు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అయోధ్య రాముని యొక్క పవిత్ర అక్షంతలు ముందుగా అయోధ్య నుండి ప్రతి రాష్ట్రంలోకి చేరడం జరిగిందండి. రాష్ట్రం నుంచి ప్రతి జిల్లాలకి
అందజేయడం జరిగింది. జిల్లా నుంచి మన భీమడోలు మండలానికి 24 గ్రామాలకి కూడా కలశాల రూపంలో మనం పంపిణీ చేయడం జరిగిందండి. ఈ రోజు భీమడోలు గ్రామంలో ఇంటింటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో చాలా మంది ఒక 15 బ్యాచ్లుగా డివైడ్ చేసి ప్రతి ఏరియాలో కూడా ఆ ఏరియా పెద్దలు ఈ ఉత్సాహంతో హిందూ బంధువులు అందరూ కూడా తీసుకుని బాధ్యత తీసుకుని ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. ఈ అక్షింతలకి మరిన్ని అక్షింతలు మీ ఇంట్లో స్వయంగా కలుపుకుని ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు వాటిలో కలుపుకుని 22వ తేదీన అయోధ్య శ్రీరామచంద్రుని ప్రతిష్ట జరిగిన అనంతరము ఆ ప్రతిష్ట టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తుందండి. అదంతా వీక్షించిన తర్వాత ఈ పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలందరికీ కూడా అక్షింతలు వేసి పెద్దవాళ్ళు వాళ్ళు వేసుకుని పెంటపాడులో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 27వ రోజుకు చేరుకుంది. పెంటపాడు మండలం సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మండల కమిటీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 2 ఎస్మా కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీవరపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చిల్లా పుర్లారెడ్డి, అంగన్వాడీ నాయకులు జె శ్యామల్ కుమారి, వి కనక మహాలక్ష్మిలు మాట్లాడుతూ ఎస్మా చట్టాన్ని అంగన్వాడీల మీద ప్రయోగించడం చట్ట విరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అనురాధ, జి జయలక్ష్మి, సిహెచ్ శ్రీదేవి, హైమ, వెంకటలక్ష్మి, నాగమణి, శిరీష, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. బట్టి అంగన్వాడీ అనే హెల్పర్స్ యూనియన్ తరఫున ఈ సమ్మె చేస్తుంటే ప్రభుత్వం జోక్యం చూసినట్టు చూస్తుంది తప్ప మరి ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు 2019లో చెప్పిన మాటలు మహిళలు అక్కలో చెల్లెళ్ళు అన్న మాటలు ఎక్కడ పెట్టారనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 107,000 మంది అంగన్వాడీలు ఈ రోజున రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తుంటే పోరాటాన్ని అణిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఎస్మా చట్టం 2 జీవోని తీసుకొచ్చి వీళ్ళ మీద ప్రయోగించాలనేది ఆలోచన చేయడం అనేది సరైనది కాదు. ఈ రోజున అంగన్వాడీల మీద ఈ రకమైన ఈ సమ్మెను ఇచ్చడం చేయాలని ఈ జీవోలో ఉన్న సారాంశం ఏంటి? ప్రధానంగా ఈ సమ్మె 6 మాసాల దాకా కూడా సమ్మెలోకి వెళ్ళకూడదు, చేయకూడదు అనేది దీని ఉద్దేశం, దీని సారాంశం. ఇది సరైనది కాదనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తాం. ఈ 107,000 మంది కాదు, ఈ రోజున 10 లక్షల మంది వివిధ సంఘాల నుంచి వివిధ పార్టీల నుంచి అన్ని ఈ పూర్తి మద్దతుతో ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే జీవో నెంబర్ 2 ఎస్మా చట్టం ఉందో చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి జీవో కాపీలని భోగిమంటలో తగలబెట్టారు ఇక్కడున్న అంగన్వాడీకి సంబంధించిన యూనియన్ సభ్యులు. ఇవాళ ప్రభుత్వం చాలా నిరంకుశంగా ఈ జీవోని తీసుకొచ్చింది. జీవో ఎప్పుడు ప్రారంభమైంది? 1968లో పార్లమెంట్ చట్టం చేసింది. పార్లమెంట్లో చట్టంలో ఇది జీవో వచ్చింది. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే ఇవాళ ఎవరైనా సమ్మెలు చేసినా, ఊరేగింపు పెట్టినా, ధర్నాలు చేసినా ఈ జీవో ద్వారాగా, ఈ ఎస్మా చట్టం ద్వారాగా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత 6 మాసాల వరకు కూడా ఎక్కడా కూడా ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం లేదు. ఈ చేయటమే కాదు, దీన్ని ప్రోత్సహించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. అంత దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు. 1977లో ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ గారు కూడా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి 16 రంగాలను దీంట్లో బలోపేతం చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించింది. ఆవిడ అనేక సార్లు దీని మీద కేసులు జరిగినాయి. అయినా ఎక్కడా కూడా కార్మికులు ఎక్కడా కూడా ఈ ఎస్మా చట్టానికి లోబడి లేదు. ఎందుకంటే ఇది నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టం. ఇది ఈ చట్టంలో నీళ్లు కానీ, పాలు కానీ, విద్యుత్ మౌలికమైన విషయాల్లో ఆపడం అనేది సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 11,000 రూపాయలకు ఇచ్చి అది ఎస్మా చట్టం ప్రయోజనం అంటే పిచ్చి మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినట్టే కనబడుతుంది తప్ప మరి ఏమీ కాదని కూడా మేము సిపిఎం పార్టీ అడుగుతున్నాము. అంగన్వాడీ వర్కర్లు, మెయిన్ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా 27 రోజుల నుంచి ఏకగ్రీవంగా మరి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైతే ఏమీ స్పందన లేదు. ఎన్నో రకాల నిరసనలు ఇస్తున్నాము, అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసి మేము మా యొక్క ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. కానీ ఎటువంటి చలనం లేదు. ఇది ఇలా ఉండడం ఆయనకి చాలా మంచిది కాదని మేము చెప్తున్నాం. అయితే ఏంటంటే మేము కనీస వేతనం అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు కాబట్టి పక్క రాష్ట్రంలో ఇచ్చినట్టు పాదయాత్రలో ఇచ్చిన హామీని ఆయన అమలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇమ్మంటున్నాం. అవసరమైనవి మానేసి అనవసరమైనవి మాకు ఉపయోగం తక్కువగా ఉన్నాయి ఆయన ఇవ్వాలని చూశారు.
మాకు వాటికంటే ముఖ్యమైనది కనీస వేతనం ఇవ్వాలి. మాకు గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనమే కావాలి. ఆడపిల్లలు ఇలా రోడ్డు ఎక్కి 27 రోజుల నుంచి ఇల్లు పిల్లల్ని సంసారాన్ని వదిలేసుకుని రోడ్ల మీద ఉంటున్నారు. ఆడపిల్లలు ఉసురు పెట్టుకోవద్దు. పోళ్ల గ్రామంలో జనసేన నాయకులు మాకాని చైతన్య ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వట్టి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం ఈ ఆహార శిబిరం ప్రారంభించామని మాకాని రమణమూర్తి తనయుడు చైతన్య, కేఎస్ఎస్ డిస్టిక్ యూత్ సెక్రటరీ లింగంపల్లి నాగ మణికంఠ, పచ్చా వెంకటేశ్వరరావు, మాదాసు అప్పలరాజు, పోళ్ల గ్రామ పెద్దలు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం దర్శపర్రు గ్రామంలో ఆదివారం అయోధ్య రామ మందిర అక్షింతలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి ఇంటింటికి వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోలా శేషవేణి, కోలా మార్కండేయులు, తోట నిరీక్షణరావు, గుండుమోగుల మునీంద్ర, సుంకర గంగరాజు, బోడపాటి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దర్శపర్రు గ్రామంలో అయోధ్య నుంచి వచ్చిన అత్యంతలు మేము పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ వందలాదిగా తరలి వచ్చి కోలాటాల మధ్య అత్యంతలు ఇవన్నీ పంచిపెట్టడం జరుగుతుందండి. దీనికి అందరూ పెద్దల సహకారంతో ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అత్యంతలు పంచిపెట్టడం జరుగుతుంది. అయోధ్య నుంచి వచ్చిన పవిత్రమైన అక్షింతలను అలాగే పాంప్లెట్ను మన దర్శపర్రు గ్రామంలో రామాలయం కడుతున్నారండి. దాని యొక్క శుభలేఖను కూడా పంచడం జరుగుతుంది. దీని ప్రతి ఇంటికి కూడా ఈ పవిత్రమైన అక్షింతలను చేరవేయాలని సంకల్పంతో గ్రామ ప్రజలందరూ కలిసి, పెద్దలు ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. దీని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు అలాగే కోలాటం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరగడం జరుగుతుందండి. అత్యంత పవిత్రమైన అయోధ్య రామాలయం అక్షంతలు ఈ దర్శపర్రు గ్రామంలో ఊరు ఇంటింటికి తిరిగి పంచిపెడతాం మా అందరి అదృష్టం. ఇది ఎంతో పవిత్రమైన అక్షంతలు ఈ ఇంటింటికి పంచిపెడతాం జరుగుతుంది. స్థానిక 11వ వార్డులో ఆదివారం బీజేపీ ఇన్ఛార్జి మానేపల్లి భార్గవ ఆధ్వర్యంలో అయోధ్య అక్షంతల వితరణ కార్యక్రమం శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైంది. మంగళ వాయిద్యాలతో, కోలాట భజనలతో నగర సంకీర్తన చేస్తూ అక్షంతలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు భోగిరెడ్డి ఆదలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు నవీన్, నారాయణ, రమేష్, బెన్ని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం 11వ వార్డులో ఈరోజు అయోధ్య రాముని అక్షింతలు వితరణ చేయడం జరిగింది. ప్రతి ఇంటి ముందు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అందరూ ఎంతో ఆత్మీయంగా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా 22వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ ఉంది. ఈ లోపల అక్షతలకి ఇంత దివ్యమైన స్వాగతం చెప్తున్న ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ 22వ తారీఖున కూడా అందరూ ప్రత్యక్ష ప్రసారం చూసి, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ యొక్క ప్రత్యక్ష ప్రసారం చూసి అందరూ ధన్యులు అవ్వాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ రోజు దీపావళి పండుగ జరుపుకోవాలని మీ అందరినీ కోరి ప్రార్థించడం అయింది. ఈ విధమైనటువంటి స్వాగతం, అపూర్వమైన స్వాగతం చెప్పి అందరూ అక్షంతలు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తున్నందుకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. జనవరి 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు స్థానిక 11వ వార్డులో మహాలక్ష్మి నగర్ 11వ వార్డు అలాగే కనకమహాలక్ష్మి గుడి సెంటర్ వద్ద అయోధ్య నుంచి వచ్చినటువంటి బాలరాముని అక్షంతలు వితరణ చేయడం జరిగింది. అనేక సంవత్సరాల పాటు, సుమారు 500 సంవత్సరాల పాటు హిందువుల ఆకాంక్ష ఈరోజు నెరవేరుతూ ఉంది. ఎన్నో కేసులు, గొడవలు, ఎన్నో రకాలైన సంక్లిష్టమైనటువంటి ఉద్యమాల అనంతరం ఈరోజు ఈ యొక్క బాలరాముని, ఈ రాముడు ఈ దేశంలో నడయాడినటువంటి ప్రాంతంలో బాలరాముని యొక్క అయోధ్యలో ఈరోజు
రాముల వారి ప్రాణప్రతిష్ఠ పూర్తవుతుంది. రాబోయే జనవరి 22వ తారీఖున అందరూ కూడా ఆ ప్రాణప్రతిష్ఠ రోజున ఒక దీపావళి మాదిరిగా జరుపుకుని అందరూ కూడా దీపాలు వెలిగించి ఆ రోజు దీపావళి జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ ఇంటి వద్దకి అందరూ కూడా మా బృందం అంతా కూడా రాముల వారి అక్షంతలు మీకు అందజేస్తూ ఉన్నారు. అందరూ కూడా వాటిని స్వీకరించి రాముల వారి ఆ రోజు జనవరి 22న మరొకసారి దీపావళి పండుగ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అయోధ్యలో జరగనున్న శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ అఖిల భారత వైష్ణవ సంఘం అధ్యక్షులుగా తనను పాల్గొనాలంటూ ఆహ్వానం కమిటీ నుండి వచ్చిందని కోటవటిగంటి వెంకట నరసింహాచార్యులు తెలిపారు. అది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ నెల 16 నుండి 22 వరకు విగ్రహ ప్రతిష్ఠ పూజలు జరుగుతాయని, అందులో వైష్ణవ సంఘం భారతదేశం అధ్యక్షులుగా హాజరు అవుతున్నారని, ప్రధాని మోడీ కృషి ఫలితంగా అయోధ్య రామాలయ నిర్మాణానికి సానుకూలత ఏర్పడిందన్నారు. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ వరదరామ ఆంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవాల్లో అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘం తరపున అలాగే కొంతమంది వైష్ణవ ఆచార్యుల్ని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘ అధ్యక్షుడిగా నన్ను, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా నుంచి కూడా అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘం తరపున పాంచరాత్ర ఆగం ప్రకారంగా ఇక్కడ అందరినీ కూడా వైష్ణవులందరినీ కూడా ప్రతిష్టా మహోత్సవాలను ప్రారంభించిన 16వ తారీఖు నుంచి 22వ తారీఖు పూజా కార్యక్రమానికి అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘం తరపున మాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2ను కాపీలను ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సమ్మె శిబిరం వద్ద దగ్ధం చేశారు. ఎస్మా చట్టాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమపై ఎస్మా చట్టాన్ని జారీ చేయడం సరికాదని డి స్వరూపరాణి అన్నారు. ప్రసన్న, వీరమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. మరి 27 రోజుల నుండి కూడా మేము ఆడవాళ్ళ సమ్మెలో కూర్చొని ఈ రోడ్ల మీద ఉంటుంటే ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు. అయినా మమ్మల్ని ఇంకా భయపెట్టాలి అనేసి, మమ్మల్ని ఇంకా హింసించాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాము, మేము షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఈ చట్టాలు తీసుకొచ్చి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో, మరి మీ ఉద్దేశం ఏంటో అసలు కనీసం మీ మంత్రులకైనా తెలుసండి? మీ మంత్రులకైనా అసలు ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద ఉంటున్నారు, రేపొద్దున మళ్ళా వీళ్ళలోనే మేము తిరగాలి, వీళ్ళ ఓట్లే మాకు కావాలి, వీళ్ళ కుటుంబాల ఓట్లే కావాలి. మరి నేను ఇలా చేస్తే మరి ఎవరు కూడా మాకు ఓట్లు వేయరేమో అనే అదురు బెదురు కూడా లేదండి. ఈరోజు ఎస్మా చట్టాన్ని తెచ్చారు. ఏంటండి ఎస్మా చట్టం మాకు ఎలా వర్తిస్తుంది? మీలోనే లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. ఎస్మా చట్టం ఎమర్జెన్సీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ మేమేమి ఎమర్జెన్సీ కాదు కదండి. అసలు ఎమర్జెన్సీ అంటే ఒకవేళ మేము ఫుడ్ పెట్టకపోతే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఫుడ్ పెట్టుకుంటా లేదా? బలహీనం అయిపోతానికే 26-27 రోజుల తర్వాత ఈ ఎస్మా చట్టాన్ని పెట్టాలనే గుర్తు మీకు వచ్చిందండి. స్థానిక వాకర్స్ భవనంలో ఎయిర్ స్క్రిప్ట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంలో వాకర్స్ జిల్లా గవర్నర్ వై సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా వనచర్ల విజయలక్ష్మి, కార్యదర్శిగా కుంట్ల కనకదుర్గ, కోశాధికారిగా సిహెచ్ ఇందిరా కుమారి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వి భార్గవి, మాధవి, ఉదయ్ కుమారి, వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, రామలక్ష్మి, జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గాదేవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓడిసిఐ వారిచే స్థానిక యాగర్లపల్లిలో ఎంజిఎం హై స్కూల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మల్లిపూడి మిత్ర మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాల వైపును పయనించకుండా చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సదస్సులో ప్రధానోపాధ్యాయులు డి ధనలక్ష్మి, హెచ్ మిత్ర, పి అంజనీదేవి, పి మోహన, వై హర్షవర్ధన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలు మొట్టమొదటికి బానిసలవుతున్నారని చూస్తే వాళ్ళు ఎతికినటువంటి జిల్లాల్లో 200 జిల్లాల్లో మన జిల్లా కూడా ఉండటం మన యొక్క దురదృష్టకరం. ఇంతకుముందు భారతదేశానికి అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ ఎవరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉండేది.
అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు మనం పేపర్ చూస్తూ ఉంటే రోజు గంజాయి డ్రగ్స్ పట్టుకుంటున్నారు అనే విషయం పేపర్లో మనం చదువుతున్నాం. ఈ గంజాయి మత్తు మందులు ఎవరు తాగుతున్నారు అంటే 8 సంవత్సరముల దగ్గర నుంచి పిల్లలు తాగడానికి అలవాటు పడుతున్నారు. ఇంతకుముందు గంజాయి అలాంటివి మన దగ్గర దొరికేవి కాదు, డ్రగ్స్ దొరికేవి కాదు. ఈ రోజున మన ప్రాంతాలకు కూడా గంజాయి నల్లమందు డ్రగ్స్ రావడం జరుగుతుంది. పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలి, పిల్లలు మత్తు మందులకు అలవాటు పడకుండా ఉండాలి అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రాములు జరపడం జరుగుతుంది. ఎఫ్సిఐ కాలనీలో 6వ వీధిలో ఆదివారం ఎఫ్సిఐ కాలనీ నివాసితుల సంఘం ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు రంగారావు, సెక్రటరీ జనార్దన్ రావు, వైస్ ప్రెసిడెంట్ లలితాదేవి, కేవీ చలం, ట్రెజరర్ పివి పరమాత్మ, నాగరాజు, సాంబశివ, విఎస్వి సత్యనారాయణ, ఎం నాగేశ్వరరావు తదితరుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా లలిత హాస్పిటల్స్ కంచర్ల సాయి పృథ్వీ, కంచర్ల లక్ష్మీ నరసింహులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఆర్ పద్మజ, బి భువనేశ్వరి, హేమబిందులు వ్యవహరించారు. పరమాత్మ గారు అలాగే మన సనాతన ధర్మంలో ఒక సాంప్రదాయం సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో మా చిన్నప్పటి నుంచి కూడా మా పెద్దలు నేర్పింది పారిశుద్ధ్యంగా మన కార్యక్రమాలు, చిన్నపిల్లలకి రేగిపళ్ళు ఫంక్షను, గొబ్బిళ్ళు ఫంక్షను, బొమ్మల కొలువులు, ఈ 3 పండుగలు ముచ్చటగా చేసుకునే వాళ్ళం. ఇవన్నీ కూడా మా చిన్నతనం నుంచి కూడా అలవాటు ఉంది. మెయిన్ ఏంటంటే భోగి రోజున భోగి మంట వేసుకోవడం చాలా అద్భుతంగా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మాకు మళ్ళా రుచి చూపించినట్టున్నది, మాకు చాలా అద్భుతంగా ఉంది. దీంతో పాటు ఏంటంటే మనకి ఈ సంవత్సరం 2024లో మహా అద్భుతమైన కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అదే అయోధ్య శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ట. 5000 సంవత్సరాల తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని చూడటం మనకు చాలా దంజీవులు అనమాట. దీని అందరూ కూడా 22 మీరు సెలబ్రేట్ చేసి కోరుతూ, మా కాలనీలో మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి నెలలో ఇలా ముగ్గుల పోటీలు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నవ్వే డేస్లో కూడా అందరూ కూడా ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ముగ్గు అనేది మర్చిపోతున్నారు. సనాతనమైనటువంటి మన సంప్రదాయాల్ని కూడా మర్చిపోతున్నారు. ఒక డ్రెస్సింగ్లో కానివ్వండి, ఒక ఇంట్లో వాతావరణంలో కానివ్వండి. ఈరోజు అత్యంతకరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మా ముగ్గుల పోటీలో ఒక 7 years కిడ్ పాల్గొంది. నేను వేస్తాను, నాకు వచ్చినట్టు వేస్తాను అని. వెరీ వెరీ గ్రేట్. అదే స్పిరిట్ రావాలి అందరిలో. మన భారతీయ సంప్రదాయాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నేర్చుకుంటే నేర్చుకోవచ్చు వెస్ట్రన్ కాదు అని అన్నాం, కానీ మనం పుట్టింది పెరిగింది ఇక్కడ. మన సంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. అవి గుర్తు చేయడానికే మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు తాపత్రయపడుతున్నాం. అది జనం వచ్చారా లేదా, లేకపోతే వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని కాదు, చెప్పగా ఎవరి బుర్రలోకైనా కొంతమంది అయినా మారితే చాలు మా యొక్క జయాన్ని అనుసరించి. మన సంప్రదాయాల్ని, సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మనకి ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని, పారిశుద్ధ్యాన్ని, వినోదాన్ని అందించే ఒక మంచి యాక్టివిటీ ముగ్గు అనేది. మనం ముగ్గు గీయాలంటే కంపల్సరీ మన ఫ్లోర్స్ని శుభ్రం చేసుకుని వేస్తాం. అలాగే ముగ్గు గీసేటప్పుడు ఎలాంటి ముగ్గు గీయాలి, ఏం గీయాలి, మోడర్న్గా గీయాలా లేదా ట్రెడిషనల్గా గీయాలా అని చెప్పి ఆలోచించి మన మైండ్లో ఉన్నదాన్ని ఫోకస్ చేసి కింద గీస్తాం. ఈ ముగ్గు గీయడం వల్ల చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ ఓ మంచి మెమరీ ఎక్సర్సైజ్, అట్ ద సేమ్ టైం గీసే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఈ ముగ్గు గీయడం వల్ల మనకి క్రియేటివిటీ సైడ్తో పాటు ఒక విధంగా చెప్పాలంటే మెంటల్ కామ్నెస్ అండ్ పీస్ఫుల్నెస్ కూడా వస్తుంది. సో ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఎఫ్సిఐ కాలనీ ఈ
ఆర్గనైజింగ్ మెంబర్స్ ధన్యవాదాలు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం ఉదయం శ్రీకృష్ణ పరమాత్మకు పంచామృత అభిషేకం సహస్రనామార్చన చేశారు. తొలుత శ్రీ విష్ణు సహస్రనామం 108 శ్లోకాలతో రాసిన పట్టు శ్వేత వస్త్రాన్ని స్వామివారికి అలంకరించారు. అనంతరం భగవద్గీత పారాయణం జరిగింది. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.